వందనాలు తెలియపరుస్తున్నాను. సమయాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, అవకాశం ఇచ్చినటువంటి సహోదరికి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామమున శుభంలో తెలియపరుస్తున్నాము. మనము వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు మనము సంఘాలను గమనిస్తున్నాము అంటే సంఘంలో ఉన్నటువంటి ఆ యవనస్తుల నుంచి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వృద్ధుల వరకు, చిన్న సేవకుల యొక్క సేవ నుంచి పెద్ద సేవకుల వరకు ఏమి మనము చూడగలుగుతున్నాము అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క విశ్వాసము లేదా వాళ్ళు దేవుడు పిలిచినటువంటి పిలుపును బట్టి జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాన్ని వాళ్ళు ఆ విధంగా నడిపించుకుంటూ లేదా జరిపించుకుంటూ వెళ్ళే యొక్క సన్నివేశాన్ని మనం చూస్తాము. అయితే ఎక్కువగా ఆలోచన కలిగినటువంటిది ఏంటి అంటే, దేవుడిని అడిగినప్పుడు ఒకసారి మనము కీర్తనలు 14వ అధ్యాయము 2వ వచనాన్ని చూసి వాక్యంలోకి వెళ్దామండి. కీర్తనలు 14వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడ మనం ఏం చూస్తామంటే కన్నడ టు తెలుగు ట్రాన్స్లేషన్ ప్లీజ్. ఓకే. కీర్తనలు 14:2లో ఏం చూస్తామంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. అంటే ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఇంతకీ దేవుణ్ణి వెతికామా లేదా వెతుకుతూ ఉన్నామా? మనల్ని మనము పరిశీలన చేసుకుంటే ఇక్కడ వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అని మనం చూస్తాము. మరి దేవుణ్ణి వెతికేవారు అంటే ఎవరు వెతుకుతారు? అందుకే ఉదాహరణగా చిన్నవాళ్ళు అంటే యవనస్తులు మొదలుకొని వృద్ధాపానికి వచ్చినటువంటి అనుభవం కలిగినటువంటి వారి వరకు, చిన్న సేవకుల నుంచి పెద్ద సేవకుల వరకు వీళ్ళను పరిశీలన చేస్తే, యవ్వనస్తులను పరిశీలన చేస్తే మరి వీళ్ళు దేవుణ్ణి వెతుకుతున్నారా? మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కేవలము మన సమయాన్ని బట్టి వెతకకూడదు. మనం ఎప్పుడు కూడా నాకు సమయం ఉంది కాబట్టి ఇప్పుడు వెతుకుతున్నాను, నాకు టైం దొరికింది కాబట్టి వెతుకుతున్నా. కొంతమంది మీరు చూడండి, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు అంటే దేవుణ్ణి ఎప్పుడు వెతకాలి? ఆయన్ని వెతకడానికి ఏమైనా సమయం ఉంటుందా? మనం ఏ విధంగా అయితే తినడానికి ఒక సమయం, పండుకోవడానికి ఒక సమయం, పనికి వెళ్ళడానికి ఒక సమయం, పని చేసుకోవడానికి ఒక సమయం, డ్యూటీ చేయడానికి ఒక సమయం, ప్రయాణం చేయడానికి ఒక సమయం, పెళ్లి చేసుకోవడానికి ఒక సమయం, ఆ విధంగా ఏమైనా దేవుణ్ణి వెతికే కూడా సమయం ఏదైనా ఉంటుందా? పొద్దున్న వెతుకు, మధ్యాహ్నం వెతుకు, లేదా సాయంత్రం వెతుకు, లేదా రాత్రిపూట వెతుకు. మరి అలా సమయం ఉన్నట్లయితే దేవుడు రాయించేవాడు కదా. రాయించలేదు బైబిల్లో. మనం 66 పుస్తకాలు చదివినప్పుడు ఎక్కడ కూడా మీరు వెతికితే ఈ సమయానికి నేను దొరుకుతాను, కనిపిస్తాను అని చెప్పేసి ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే, ఇప్పుడు దేవుణ్ణి వెతుకువారు అంటే మనము ప్రతిరోజు ఈ విధంగా కూడుకుంటున్నాం మంచిదే. మరి ప్రతిరోజు మనం దేవుణ్ణి వెతికే పనిలోనే ఉన్నామా? చూడండి, మనిషి నేను 9 గంటలకు ఆఫీసుకి వెళ్తే, 10 గంటలకు ఆఫీసుకి వెళ్తే, సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు అంటే 8 అవర్స్ లేదా 7 అవర్స్ 9 అవర్స్ నా పనిలోనే ఉంటే మరి దేవుణ్ణి వెతికే పని ఎప్పుడు పెట్టుకోవాలి? ఆలోచన చేస్తే మరి మీరు చెప్పే ప్రకారంగా మరి పనికి వెళ్ళొద్దంటారా? కూలి వెళ్ళొద్దంటారా? మా ఉద్యోగాలకు వెళ్ళొద్దంటారా?
దాని గురించి నేను మాట్లాడడం లేదు గాని, అందులో ఉన్నటువంటి సమయాన్ని మాత్రమే అంటే వివేకము ఎవరు ఇంతకి దేవుణ్ణి వెతికేవాళ్ళంటే వివేకవంతులు, అజ్ఞానులు వెతకరు. జ్ఞానము లేనటువంటి వాళ్ళు వెతకరు. లోకానుసారంగా జీవించేవారు వెతకరు. లోకానుసారంగా ఆలోచన చేసేవారు వెతకరు. లోకానుసారంగా బ్రతికేవారు వెతకరు. మరి దేవుణ్ణి ఎవరు వెతుకుతారంటే వివేకము కలిగినటువంటి వారు మాత్రమే దేవుణ్ణి వెతుకుతారు. ఇప్పుడు మనము దేవుణ్ణి నమ్ముకున్నాము కాబట్టి ఎలా నమ్ముకున్నాము? దేవుడు అద్భుతము చేశాడు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాం. మీరు ఆ ప్రాంతాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని మీరు చూడండి. నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? దేవుణ్ణి నేను ఎందుకు నమ్ముకున్నానంటే దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు కాబట్టి నమ్ముకున్నాను. దేవుడు నా జీవితంలో సూచక క్రియ జరిగించాడు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాను. ఇదే చెప్తాడు. కానీ ఆ 100కి కేవలము 1% ఎవరు చెబుతారంటే, నువ్వు ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే, నా పాపాన్ని ఆయన కడిగాడు కాబట్టి, నన్ను పరిశుద్ధంగా మార్చాడు కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని ఎక్కడైనా సాక్ష్యం మీరున్నారా? ఎంతమంది సేవకులున్నారు? ఎన్ని సంఘాలున్నాయి? మీరు ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నారంటే, యేసుక్రీస్తు అద్భుతాలు చేయడానికి కాదు గాని భూమి మీదకొచ్చింది పాపులను రక్షించడానికి కాబట్టి, ఆ పాపం నుంచి దేవుడు నన్ను రక్షించాడు. అలాంటి సాక్ష్యాన్ని ఎక్కడైనా విన్నారా మీరు? ఏ సంఘంలోనైనా చెప్పించారా? లేదండి. కనబడరు మనకు అలాంటి సాక్ష్యాలు కనబడవు. అలాంటి ఆ! చూడం మనము. ఎందుకు అంటే దేవుణ్ణి వెతికేవారు అన్నప్పుడు యెస్ నేను దేవుణ్ణి వెతుకుతున్నాను. ఇప్పుడు సాక్ష్యాలకొచ్చేసరికి చాలా ఉన్నాయి గానీ, వాటితో మనకు సమయం అయిపోతది అక్కడికే. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము పర్టిక్యులర్‌గా అంటే, దేవుడు పాపుల కొరకొచ్చినప్పుడు, వాళ్ళను రక్షించినప్పుడు, మరి ఆ విషయాన్ని ఎందుకు లేవనెత్తలేకపోతున్నారు? సంఘాలలో ఆ విషయాలను ఎందుకు హైలైట్ చేయలేకపోతున్నారు? సోషల్ మీడియాలలో ఆ విషయాలను హైలైట్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఏ విషయాలు చేస్తున్నారు? సంఘానికి రావాలి, 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 రావాలి. ఎందుకు రావాలి? దశమ భాగాల కొరకా? ఎందుకు రావాలి? అందరూ ఆ సంఘంలో అంతమంది చేర్చబడతారు దానికా? అలాంటిది మనకు అవసరం లేదు. ఎందుకని? ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని వైపు తిరగాలి అంటే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాలి, హృదయాన్ని తీయాలి. అపోస్తల కార్యంలో అదే చూస్తాం మనం. అంటే ఇక్కడ చూస్తున్నటువంటి విషయాలు మనకేమి కనబడిస్తున్నాయంటే ఈ రోజున మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి వెతికే వారెవరున్నారు? ఎవరున్నారు? అంటే మనం అంటాం, యెస్ నేను వెతుకుతున్నానండి. రైట్. మీరు వెతుకుతున్నట్లయితే దేవుడు మీకు దొరికాడా? ఎంతమంది మీరు ధైర్యంగా చెప్పగలరు? దేవుణ్ణి నేను వెతికాను కాబట్టి దేవుడు నాకు దొరికాడు. ఎలా దొరుకుతాడు? స్నేహితుడా? ఎలా దొరుకుతాడు? ఆప్తుడా? ఎలా దొరుకుతాడు? రక్త సంబంధికా? ఎలా దొరుకుతాడు? మనకు తెలిసినటువంటి వాడా? అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనము అంటే, ఇప్పుడు దేవుణ్ణి వెతికారు, వెతికారు. యెస్ దేవుడు దొరికాడా ఆ వ్యక్తి కంటే? ఆహా! దొరికాడో లేదో తెలీదు. కానీ అందరిలాగా ఏం చేస్తున్నా? ఆరాధన చేస్తున్నా. అందరిలాగా ఏం చేస్తున్నా? దేవుణ్ణి స్తుతిస్తున్నా. అందరిలాగా ఏం చేస్తున్నా? అందరిలాగా అన్ని చేస్తున్నా. అంటే పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యము చెప్తున్నా. అంటే వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు ఉన్నారేమన్నప్పుడు రైట్. ఇప్పుడు మనకొచ్చినటువంటి ప్రశ్న ప్రకారంగా నేను దేవుణ్ణి వెతికాను. అయితే దేవుణ్ణి వెతికావు గాని దేవుడు నీకు దొరికాడా? ప్రశ్న అది. దేవుడు మీకు దొరికాడా? ప్రశ్న అది. ఇప్పుడు వాక్యం నుంచి చూసే ప్రయత్నము చేద్దాము. నువ్వు దేవుణ్ణి వెతికితే నువ్వు ఎలా కనిపిస్తావంట దేవునికి ఒకసారి చూద్దామా? యిర్మీయా 29వ అధ్యాయము 13వ వచనము. యిర్మీయా 29వ అధ్యాయము 13వ వచనము. అక్కడ ఏం మాట రాయబడి ఉంది? ఒకసారి చూద్దాం దాన్ని కూడా. ఈ యిర్మీయా 29:13లో ఏం చూస్తామంటే, మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతికినప్పుడు నాకు కనబడుదురు. చూడండి.
మీరు పూర్ణ హృదయముతో వెతికినప్పుడు ఆ! మీరు నాకు కనబడుదురు అంటే దేవునికి కనబడాలి. దేవుడు నాకు కనబడలేదు గానీ దేవునికేమైనా నేను కనబడ్డానా? ఇన్ని సంవత్సరాల్లో కనిపించానా? మనం వెతుకుతూ ఉంటాం కదండీ! ఏదైనా పోగొట్టుకున్నామంటే, అది డబ్బుల విషయం కావచ్చు, నగల విషయం కావచ్చు, ఏదైనా వస్తువుల విషయంలో కావచ్చు. పోగొట్టుకున్నామనుకో దొరికే వరకు మనం ఏం చేస్తామంటే వెతుకుతాం. అది కనబడేంత వరకు వెతుకుతాం. అది కనబడగానే హమ్మయ్య! దొరికింది అంటాం మనం. అంటే ఒక వస్తువు నీకిష్టమైనటువంటి వస్తువు రింగో ఏదో ఒకటి పోయిందనుకోండి, లేదా నీ స్నేహితుడో మీకు కావాల్సినటువంటి వ్యక్తి ఏదో ఒకటి మీకిచ్చాడు. ఆ ఒక్కటి మీకిచ్చిన తర్వాత అది ఎక్కడో పోయింది చేజారి. పోయినప్పుడు మీరేం చేస్తారంటే దాన్ని వెతికే వరకు అంటే అది దొరికే వరకు వెతుకుతారు. మరి దేవుని విషయానికొచ్చేసరికి ఎందుకు అంత ఆసక్తి లేదు? దేవుని విషయానికి వచ్చేసరికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు అనేక మంది. వెతికినావా దేవుణ్ణి? యెస్, దేవుణ్ణి వెతికాను. మరి దేవునికి మీరు కనబడ్డారా? ఏమోనండి మాకు తెలీదు. ఎందుకు తెలీదు? అన్నం తినడం తెలుసు, పని చేసుకోవడం తెలుసు, ఎంత సంపాదించాలో తెలుసు, ఏ ఇల్లు కట్టుకోవాలో తెలుసు, ఎలాంటి అబ్బాయిని లేదా అమ్మాయిని చేసుకోవాలో తెలుసు, ఎంత ఆస్తి సమకూర్చాలో తెలుసు, ఏ వంట చేసుకోవాలో తెలుసు, ఏ వెహికల్ తీసుకోవాలో తెలుసు, ఏ డ్రెస్సు తీసుకోవాలో తెలుసు. మరి ఇన్ని తెలిసినటువంటి మనకు మరి నేను దేవునికి కనిపించానా లేదా తెలుసుకోలేకపోతున్నాడెందుకు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన మీకు తట్టిందా? రైట్, దేవుణ్ణి వెతుకుతున్నాను గానీ, రైట్ దేవుడు నాకు దొరికాడు అనుకుంటున్నాను గానీ, భ్రమలో బ్రతికేస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. ఆ భ్రమలో బ్రతుకుతున్నారేమో మీరు. అందుకే ఇక్కడ ఇర్మీయా 29:13లో మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతికినప్పుడు నాకు కనబడతారు మీరు. దేవునికి కనబడాలి మీరు. మీరు చేసే అందుకే యేసుక్రీస్తు అంటాడు భూమి మీద ఉన్నప్పుడు, "అరే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ గృహాల్లో, మీ ఇండ్లలో మీరు చేయండి. ఫరిసాయల్లాగా, శాస్త్రుల్లాగా మీరు చేయొద్దండి." వాళ్ళు వీధుల్లో ఏం చేస్తారంట? వాళ్ళు గట్టిగా అరుస్తూ చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన నేను అంగీకరించను గానీ, ఇంట్లోకెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి. నేను చూస్తా, నేను చూస్తా. అలా ఇంట్లోకెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తే నేను వెంటనే చూస్తా. మరి ఇప్పుడు మనం పూర్ణ హృదయంతో ఆయన్ని వెతికినప్పుడు ఆయనకు మనం కనిపించాలి. మరి ఎప్పుడైనా కనిపించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? ఫోటో దిగినప్పుడు మన మొబైల్‌లో ఫోటో దిగుతామండి. అది మీరు సెల్ఫీ తీసుకున్నా, బ్యాక్ కెమెరా నుంచి తీసుకున్నా, అక్కడ డేట్ పడుతుంది, టైమింగ్ పడుతుంది, ఆ ఇయర్ ఏదో అనేది పడుతుంది. 3 పడతాయి. మనం సెట్ చేసుకుంటే. తర్వాత ప్లేస్ మీరు ఎక్కడి నుంచి ఫోటో దిగారో గూడా చూపిస్తది మనకి. అంటే ఆ ఫోటో దిగిన తర్వాత చూడండి మీరది ప్లేసు, టైమింగు, డేటు, ఏ సంవత్సరం అవన్నీ కనిపిస్తాయి. అప్పుడు అనిపిస్తది ఓహ్! ఈ ఫోటో ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి సమయంలో దిగింది గుర్తుకొస్తది. ఇది ఎలా గుర్తొస్తుందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఆ రీల్స్‌ని చూస్తున్నటువంటి సమయంలో అక్కడ మనకు కనిపిస్తది. ఎన్ని రోజులు లేదా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఏ ఫోటో ఎప్పుడు, ఎలాంటి సమయంలో అప్‌లోడ్ చేసింది కనిపిస్తాయి దాంట్లో. వాట్సాప్‌లో క్షమించాలి, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు కనిపిస్తాయి. ఏ విధంగా అయితే మనము అప్‌లోడ్ చేసినటువంటి వీడియో, ఫోటో కనిపిస్తాయో అదే విధంగా మనము దేవునికి కనిపించామా? దేవునికి కనిపించకుండా నువ్వు భక్తి చేస్తే ఎలా? దేవునికి కనబడకుండా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. ఆ! ఆయన రాకడలో ఎత్తబడతామంటే ఎలా? అందుకే ఆయన అంటాడు మరొక్క చోట, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనంలో, అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను నీవు వెతికిన ఎడల పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు కనబడును.
చూడండి. అక్కడ ఇర్మియా 29:13లో ఎవరికి కనిపిస్తారు? మనము దేవునికి కనిపించాలి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 4:29లో ఆయన మనకు కనిపిస్తాడంట. చాలా సార్లు చదివిటాం గానీ, దాన్ని అంతగా అబ్జర్వ్ చేసి ఉండమేమో మనము. అందుకే ఆ ద్వితీయోపదేశ కాండం 4:29లో అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను నువ్వు వెదికిన యెడల, నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను ఆయనను వెదికిన యెడల ఆయన నీకు కనబడును. ఆయన నీకు కనబడును. ఎవరు కనిపిస్తారు? యేసుక్రీస్తు కనిపిస్తాడు అనైతే నేను బైబిల్‌లో 66 పుస్తకాల్లో నుంచి లేఖనాలు చూపించి మాట్లాడగలను. ఆ దేవుడు కనిపిస్తాడా? యెస్, కనిపిస్తాడు. ఎలా చెప్పగలరు మీరు? మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో ఆయన అంటాడు. ఏమంట? నిర్మల చిత్తము గలిగినటువంటి వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. శుద్ధ హృదయము ఉండాలి. అలాంటి వాళ్ళు దేవుని చూస్తారు అని మాట మనకక్కడ కనిపిస్తది. అందుకే ఇక్కడ ఏమంటాడు? నీవు వెతికిన యెడల, అంటే ఎలా వెతకాలి? పూర్ణ హృదయముతోను, ఆత్మతోను ఆయనను వెతికిన యెడల ఆయన నీకు కనబడును. ఇప్పుడు 2 ప్రశ్నలు మన ముందున్నాయి. మీరు దేవునికి కనబడినటువంటి సమయము, దినము, సంవత్సరము ఏది చెప్పగలరా? చెప్పలేం. ఎందుకు చెప్పలేము? ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితము అంతంత మాత్రాన ఉంది కాబట్టి. మన ఆధ్యాత్మిక జీవితము అంతంత మాత్రాన ఉంది కాబట్టి, దేవుడికి నేను కనబడినటువంటి సమయం నాకు జ్ఞాపకం లేదు, గుర్తు లేదు. పోనీ వదిలేద్దాంలే దాన్ని. ఈ ద్వితీయోపదేశ కాండం 4:29లో చెప్పబడినటువంటి రీతిగా అయినా ఆయన నీకు కనబడును. పోనీ ఆయన వెలుగు కనబడినట్లుగా గాను, లేదా నువ్వు నిద్రపోతున్నటువంటి సమయంలో ఆయన దర్శించినట్లుగా గాను, అలాంటి రోజు, అలాంటి గడియ ఒకటుంటే మంచిది. ఒకవేళ లేని స్థితిలో ఉన్నట్లయితే చాలా ప్రమాదకరమేమో. అందుకే మనలను మనము సరిచేసుకోవడానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటేంటంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు ఉన్నారేమో. ఎవరున్నారు? దేవుడు అంటే అర్థం ఏంటి? వాక్యము. వాక్యాన్ని వెతికేవారు ఎవరైనా ఉన్నారేమో. చెప్పానుగా నేను ఫస్ట్‌లో, అవసరతలను బట్టి అంతే. నాకు పని ఉందంటే, ఆ పని ఉందంటే ఇంకెక్కడ? ఆ పని ఉందంటే ఎక్కడి నుంచి రాగలను? ఎక్కడి నుంచి జాయిన్ అవ్వగలను? ఎక్కడి నుంచి నేను ఏం చేయగలను? ఎక్కడి నుంచి నేను వాక్యాన్ని గ్రహించగలను? అంటే కొన్నిసార్లు ఈ యొక్క గూగుల్ మీట్‌లో నేను అటెండ్ కాలేదంటే రెండో కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని ఎక్కడో ఒక చోట నేను చెప్పే వ్యక్తిగా ఉంటా. అప్పుడొక్కటే నేను అటెండ్ గాను దీంట్లో. ఒకటి గూగుల్ మీట్‌లో అయినా, 2 యూట్యూబ్ లైవ్ అయినా, 3 ఏవైనా కూడికలు, కుటుంబ ఆరాధనలు ఏవైనా ఉన్నట్లయితే మీకు కనబడను నేనంతే. మిగతా సమయంలో కనిపిస్తా. ఫ్రీ చేసుకొని. ఎందుకని? అంటే నా ఆధ్యాత్మిక జీవితానికి ప్రతిరోజు నేను దేవునికి కనిపించాలి. నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు ఆయన నన్ను చూడగలగాలి. నేను ఆయనకి కనిపించాలి. ఆయన నన్ను చూడగలగాలి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో గూడా ఏమవ్వకూడదు? వాక్యానికి దూరం అవ్వకూడదు. ఇప్పుడు పాయింట్ ఏం కనిపిస్తుంది మనకిక్కడ? అంటే వివేకము కలిగినటువంటి వారు మాత్రమే, దేవుని పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారు మాత్రమే వీళ్ళేం చేస్తారు అంటే, ఏం చేస్తారు అంటే దేవుణ్ణి వెతుకుతారు. నేనిక్కడ ఉన్నటువంటి సమయంలో, అంటే ఈ కర్ణాటక ప్రాంతంలో ఒక సేవకుడు, మా చర్చ్ ఫాదర్ ఆయన
2 టైమ్స్ ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది 2 సార్లు. హార్ట్ అటాక్ వస్తే డాక్టర్స్ అన్నారంట, లేదు ఖచ్చితంగా ఏం చేయాలి? ఏదో ఆపరేషన్ చేయాలో లేదా లేకుంటే స్ట్రెంత్ ఏదో ఒకటి ఎయ్యాలి అని చెప్పారంట. చెప్తే ఈయన ఆ హాస్పిటల్‌లో 4 రోజులున్నా, 3 రోజులున్నా, ఒక వారం ఉన్నా వాక్యాన్నే చదివేవాడంట. ఎక్కడ? హాస్పిటల్‌లో. ఎన్ని రోజులు? 3 రోజులున్నా, 4 రోజులున్నా, 5 రోజులున్నా, 10 రోజులున్నా. ఆయనకు ఎలా చదివేవాడంటే భార్యకి చెప్పేవాడంట. నాకు వాక్యాలు అంటే బైబిల్‌లో ఉన్నటువంటి కొన్ని విషయాలు రాసి తీసుకురా నా దగ్గరకి. అంటే హృదయానికి సంబంధించినటువంటివి చాలా చదివాడాయన. అందుకే ఆయనతో దేవుడు అన్నాడంట, "నీ యొక్క శరీరం మీద ఒక ఘాటు కూడా" అంటే నీ శరీరము ఇప్పుడు ఏమి గాయము పడకుండా నిన్ను బయటికి తీసుకువస్తానన్నాడు దేవుడు. అదే విధంగా తీసుకొచ్చాడు ఆ మనిషిని. అంటే ఒక గాయం అంటే అక్కడ డాక్టర్ ఏది కూడా ఆపరేషన్ లేకుండా తీసుకువచ్చాడంట దేవుడు. ఆ విధంగా ఆయన వాక్యాలను చదివి ప్రభువా మీరు నా హృదయాన్ని బాగు చేయండి, బాగు చేయండి. దానికి సంబంధించే వాక్యాలు ప్రార్థన కంటిన్యూ చేశాడు. ఈరోజు మనకు ఒక్క రోజు బాగలేదంటే, 2 రోజులు బాగలేదంటే రెస్ట్ తీసుకోమన్నారండి డాక్టర్ గారు. ఏ ఏ ఏం చేయాలంట? రెస్ట్ తీసుకోవాలంట. అవునా? ఆ! అదే. చూడండి, ఆధ్యాత్మిక జీవితాన్ని కొంతమందిని నేను పరిశీలన చేస్తున్నటువంటి సమయంలో అలా బెడ్ మీద పడున్నప్పుడు బైబిల్ ఎందుకుండదు? ఉండదండి. ఎప్పుడైనా అలాంటి వ్యక్తులను మీరెక్కడైనా చూసారా? అలాంటి వ్యక్తులను చూసినటువంటి సమయాలేవైనా ఉన్నాయా? చూడండి. ఎక్కడ అదే దేవుణ్ణి వెతకడము, దేవునికి కనిపించడము, లేదా దేవుడు నీకు కనిపించడము. మరొక మాటను చూసే ప్రయత్నం చేద్దాము. అందుకే యెషయా 55 వచనంలో ఏమంటాడంటే, యెషయా 55 అధ్యాయం 6 యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి. దొరకు కాలమందు వెతకండి. మరి ఆయన రాబోయే రోజుల్లో దొరకడా అంటే వాక్యం అంటది దేవుడు దొరకని కాలం ఒకటొస్తది. మర్చిపోకూడదు. వాక్యము దొరకని కాలము ఒకటుంది. అందుకే మీరు చూడండి ఇప్పుడు మొన్న ఒక ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక లేఖ రాసినాడు. ఏమని రాసినాడు లేఖ? ఎక్కడ గూడా మైకులు బయట కనపడకూడదు. అంటే మైక్ సౌండ్స్ ఎవరి నుంచి? క్రిస్టియన్ నుంచి కనబడకూడదు. ముస్లిమ్స్ నుంచి కనబడకూడదు. దేవాలయాల నుంచి కనబడకూడదు మైకులు. ఈరోజు మైకులంటాడు, రేపు చర్చిలంటాడు, ఎల్లుండి వాక్యాలంటాడు. వస్తదది గూడా. అతి దగ్గరలోనే తొందరలోనే వస్తాయి అవన్నీ గూడా మనము. అందుకే అలాంటి రోజుల్లో ప్రవేశించకుండా ఆయన రాకడొస్తే బాగుంటది. అందుకే ఇక్కడ మనం ఏం చూస్తాము అంటే, మీరు మనము యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. వేడుకొనండి. అందుకే కీర్తనల్లో మనం చూస్తామండి 63 కీర్తన మొదటి వచనంలో, దేవా నీవే నా దేవుడవు, వేకువనే నిన్ను వెతుకుదును. వేకువనే 63 కీర్తనలో, దైవా నీవే నా దేవుడవు, వేకువ జామునే నేను నిన్ను వెతుకుతానయ్యా అంటాడు. ఎందుకు అంత ఆయనకు నమ్మకము లేదా విశ్వాసము? ఎందుకు అంత ఆశ ఆయనకు? వేకువ జామునే వేకువ జాముననే నిన్ను వెతికేదను. వెతుకుతాడంట దేవుణ్ణి. ఎవరు వెతుకుతారు దేవుణ్ణి? వివేకము కలిగినటువంటి వారు మాత్రమే వెతుకుతారు. ఎవరు కావాలి దేవుడు ఏ ఏ వ్యక్తికి కావాలి దేవుడు అంటే, వివేకం కలిగినటువంటి వ్యక్తి మాత్రమే నాకు కావాలి. ప్రతిరోజు వాక్యం కావాలి. ప్రతిరోజు నాకు దేవుడు కావాలి. ప్రతిరోజు ఆయన సన్నిధి కావాలి. ప్రతిరోజు ఆయన ప్రసన్నతను నేను అనుభవించాలి. ఎవరు? కేవలము వివేకం కలిగినటువంటి వారు మాత్రమే. వివేకము కలిగినటువంటి వారు మాత్రమే.
వాళ్ళేం చేస్తారు అంటే వెతుకుతారు దేవుణ్ణి. అందుకే దేవా నీవే నా దేవుడవు వేకువనే నిన్ను వెదుకుదును. అందుకే నీటి లేని ఆయాసకరమైన భూమిలో నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. తృష్ణగొనుచున్నది. అంటే ఏం చేస్తున్నావయ్యా అంటే నేను వెతుకుతున్నానయ్యా. ఈరోజు చూడండి మనుషులు జాబ్ లేదంటే కాళ్ళు అరిగిపోయే వరకు ఏం చేస్తాము? వెతుకుతాము, వెతుకుతాము. ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే అక్కడ, ఇంకొక చోట, ఇంకొక చోట, ఇంకొక చోట. ఏం చేస్తాము? ప్రయత్నము చేస్తూనే ఉంటాం. కానీ ఒక్క వచనం అర్థం కాకపోతే ఎప్పుడైనా ఒక 5 మందిని అడిగారా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వేరే వాళ్ళ గురించి మనకొద్దు. ఈ వాక్యం నాకు అర్థం కాలేదండి. ఈ వాక్యం నాకు అర్థం కాలేదు బ్రదర్ లేదా సిస్టర్స్. ఒక 5 మందిని అడిగినటువంటి వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం మనకు కావాలి. దేవుడు మనకొద్దు. దేవుడు అద్భుతాలు చేయాలి. ఆయన వాక్యం పట్ల అంత ఆసక్తి మనకొద్దు. మనం అడిగిన వెంటనే దేవుడు అన్నీ చేయాలి. కానీ దేవుణ్ణి వెతికే దాంట్లో మాత్రంగా మనకేముండదు? మనస్సనేది ఉండదు. మనస్సనేది ఉండదు. మరి దేని మీద మనసుంటది? దేని మీద నా మనసుంటది? వాక్యం మీద ఉంటదా? దేని మీద నా మనసుంటది? అంటే వాక్యం మీద లేకుండా వ్యక్తుల మీద ఉంటదా? దేని మీద నా మనసుంటది? అంటే అందుకే చూడండి ఇప్పుడొస్తున్నటువంటి సేవకులంతా గూడా ఏ విధంగా అయ్యారంటే అట్రాక్ట్ చేస్తున్నారంట విశ్వాసులను. తమ వైపు లాగుతున్నారంట వాళ్ళు. తమ వైపే లాగుతున్నారంట. దేవుని వైపు లాగడం లేదు వాళ్ళు. ఎందుకు తమ వైపు లాగుతున్నారంటే అంతే. ఇంతమంది ఆ! ఈ మీటింగ్ పెట్టాం కాబట్టి ఇంతమందొచ్చారు. అబ్బా! అంతమందొచ్చారా? అంతమందొచ్చారు మళ్ళా. రైట్ అంతమందొచ్చారు. ఎవరి వల్లొచ్చారు? గొప్ప దైవజనుడు. నాకిష్టమైనటువంటి దైవజనుడు 'సతీష్ కుమార్' గారండి. వచ్చారా? వచ్చారు. ఆయనొస్తే అంతమందొస్తారా? మళ్ళా ఇంకెవరు నాకిష్టమైనటువంటి దైవజనుడండి. 'జాన్ వెస్లీ' అన్నగారు. ఆయనొచ్చాడా? ఆయనొస్తే అంతమందొస్తారండి. మరి ఇంకెవరు నాకిష్టమైనటువంటి దైవజనుడు 'స్టీఫెన్ పాల్' గారండి. ఆయనొస్తే అంతమందొస్తారా? అంతమందొస్తారండి. నాకిష్టమైనటువంటి దైవజనుడు. ఎవరు నీకిష్టమైనటువంటి దైవజనుడు? అంటే ఇలా మనము చెప్పుకుంటూ పోతే కొన్ని పేర్లు మనకొస్తాయి. అంటే చూడండి ఇప్పుడు 'సతీష్ కుమార్' గారు ఎక్కడికొస్తున్నారు? వైజాగ్ వస్తున్నారు. ఇప్పుడు 'సతీష్ కుమార్' గారు వైజాగ్ వస్తున్నారు కాబట్టి మీటింగ్‌లో ఎన్ని రోజులు? 3 రోజులు అనుకుందాం. 3 రోజులు మీటింగ్స్. తరలి వస్తారు గ్రామాల నుంచి, పట్టణాల నుంచి. అదే ఆ యొక్క వైజాగ్‌కి ఎవరు 'డేవిడ్' అన్న వస్తున్నాడు అనుకుందాం. లేదా ఇంకెవరు మనం వాక్యం చెప్తున్నాం కాబట్టి మనం అందరము. సహోదరి ప్రీతి సహోదరి కావచ్చు, తర్వాత నేను కావచ్చు, సారిక సిస్టర్ కావచ్చు, ఈ విధంగా మన జేకే అన్న కావచ్చు, వస్తున్నారని పెద్ద పెద్ద పాంప్లెట్‌లేద్దాం మనం గూడా వాళ్ళలాగా. పెద్ద పాంప్లెట్ చేద్దాం. అవసరమైతే మనం ట్రైన్‌కి అంటిద్దాం. అవసరమైతే బస్సులు గూడా అంటిద్దాం ఆ పాంప్లెట్‌లు తీసుకుపోయి. వస్తారంటారా? రారు. ఎందుకని? అదే అంటున్నా నేను. దేవుణ్ణి వెతికేవారు అంటే వాక్యాన్ని వెతికేవారు అంటే మనుషులను బట్టి కాదు మనకు దేవుని మందిరం కావాల్సినదే. వాక్యాన్ని బట్టి రావాలి. అది నా ఆశ. వ్యక్తులను బట్టి అవసరం లేదు మనకు. కానీ వాక్యాన్ని బట్టి రావాలి. వాక్యాన్ని బట్టి రావాలి. అందుకే మా సంఘ కాపరి గారు ఆయన ఎప్పుడు గూడా సంఘంలో దేవుడు చేసినటువంటి అద్భుతాల గురించే మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ మనం ఉండేది అంతా గూడా హిందూ సాంప్రదాయాల ప్రకారం హన్యులు అదే విధంగా దేవుణ్ణి అంతంత మాత్రాన తెలుసుకున్నవారు. అదే మాట కానీ నాకు వాక్యం ఇచ్చినప్పుడు నో నేను ఖచ్చితంగా ఖండించే వాక్యాలే మాట్లాడతా. అవే మాట్లాడతా. అప్పుడు వాళ్ళకి కొంతమందికి తెలిసిపోయింది. ఈ మనిషి మాట్లాడితే మాకు
అవే మాట్లాడతాం. మనకు ఆశీర్వాదం గురించి కావాలి. కాబట్టి ఆ పాస్టర్ ఉన్నప్పుడే మనం పోదాం. ఈ పాస్టర్ ఉంటే ఆ! తిడతాడు వాక్యాన్ని బట్టి. మా యొక్క హృదయాలు గాయపరచబడతాయి వాక్యాన్ని బట్టి. కాబట్టి ఈయన ఉన్నప్పుడు వద్దు మనకు. అదే మైనస్ ఎక్కడ అంటే, మనము ఎందుకు మనలాగా ఇంకొకరిని తయారు చేయలేకపోతున్నాము అంటే, ఎందుకు తయారు చేయలేకపోతున్నామంటే, నా నేను ఎంత వాక్యాన్ని ఇస్తున్నానో, నా సంఘంలో ఇంకొక వ్యక్తి నాకన్నా ఎక్కువగా వాక్యం ఇవ్వాలి. అలా స్టాండర్డ్‌గా నిలవబెట్టాలి. మరి ఎవరు కనిపిస్తున్నారు? ఎందుకు నేను సతీష్ కుమార్ అయ్య గారినే తీసుకున్నానంటే, ఆయన వాక్యం నాకు చాలా ఇష్టం. ఆయన ఫ్యాన్స్ నేను కాదు గానీ, ఒకప్పుడు ఆయన హైదరాబాద్‌కెళ్ళినప్పుడు చాలా మంది చెప్పాననుకుంటా నేను. మరొక్కసారి గుర్తు చేస్తున్నా. చాలా మంది అంటూ ఉంటారు. కల్వరి టెంపుల్‌కెళ్ళినట్లయితే దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు దేవుడు? నేను గూడా ఒకసారి వెళ్దాం. అన్నప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత వాక్యం ద్వారా మాట్లాడాడు. చూడండి ఆ వ్యక్తి ఆడ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఖండించాడు. హృదయాన్ని కదిలించాడు. అందుకే ఆయన ఇష్టం నాకు. కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు ఏ విధంగా ఉంటాయంటే హృదయాన్ని కదిలిస్తాయి. నిజమే కదా! ఇలా ఉన్నాను. ఇలా ఉండకూడదు అనిపిస్తది. వాక్యాన్ని బట్టి. దశమ భాగాల గురించి నాకు అవసరం లేదు గానీ, మాట్లాడను గానీ, నాకు కావాల్సింది వాక్యం ఒకటే. అన్నప్పుడు ఓకే. మంచిదే. రైట్. కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఇంకొక విషయాలు మరొక పాస్టర్. అయితే వీళ్ళు అద్భుతాల గురించి, వీళ్ళ గురించి అన్నప్పుడు నాకు వాక్యం కనిపించదక్కడ కొద్దిగా తక్కువ కనిపిస్తది. ఎందుకు ఈ విషయాలు తెలియపరుస్తున్నానంటే, ఇప్పుడు మనకు మనిషిని బట్టి కాదు గాని, దేవుణ్ణి వెతికేవారు వాక్యాన్ని బట్టి రావాలి. అలాంటి వాక్యాన్ని ఇవ్వగలగాలి. నువ్వు, నేను, మనము అలా తయారవ్వాలి. అలా తయారవ్వాలి. మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అలా తయారు అయ్యే విధంగా మనం ఉండాలి. అందుకే నాకు ఎప్పుడు గూడా ఒక వాక్యాన్ని ఇచ్చిన తర్వాత చూసుకుంటా నేను. ఒకవేళ నేను దేవుడు చెప్పినటువంటి రీతిగా మాట్లాడలేకపోతున్నానేమో, దేవుడు చెప్పినటువంటి రీతిగా అవే మాటలు తెలపలేకపోతున్నానేమో అనిపిస్తది. ఎప్పుడో ఒకప్పుడు, ఎప్పుడో ఒకసారి నాకు. అలా అనిపించినప్పుడు తప్పు చేస్తున్నాను నేను గూడా. వాక్యాన్ని దాపెడుతున్నాను. ఏ విధంగా ఖండించవలసినటువంటి సమయంలో ఖండించకుండా మరి ఆశీర్వాదాల గురించి ఒకటి చెప్పుకుపోతున్నానే తప్పనిపిస్తది. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం ఈరోజు అంటే, మనము దేవుణ్ణి వెతకాలి. ఎవరు దేవుణ్ణి వెతుకుతారు? కేవలము వివేకము కలిగినటువంటి వారు మాత్రమే దేవుడిని వెతికేది. ఈరోజు మనకు వివేకం ఉందంటే దేవుణ్ణి వెతుకుతాము. ఆయన వాక్యాన్ని వెతుకుతాము. ఆయన సన్నిధిని వెతుకుతాము. లేదు వివేకము లేదంటే విడిచిపెట్టే వారిగా ఉంటాం. రెండవదిగా మీరు దేవుణ్ణి వెతికినప్పుడు ఆయనకు కనిపిస్తారు మీరు. పరిశీలన. ఆయనకు నేను కనిపించానా? కనబడకపోతే అడగాలి దేవుణ్ణి. కనిపిస్తే మంచిది. కనబడకపోతే దేవుణ్ణి అడగాలి. మూడవదిగా ఆయనకు మీరు కనిపించారా? రెండవదిగా మీరు ఆయనకు కనిపించారా? కనిపించలేదా? మూడవదిగా మీరు ఆయనకు కనిపించారా? ఈ 3 విషయాలు చాలు మనకి ఈ రోజుకి. ఈ 3 విషయాల్లో మీరు రాత్రి నెమరు చాలా డెప్త్ ఉన్నాయి దాంట్లో విషయాలు. నిజమే కదా! దేవుణ్ణి వెతకాలి. ఈరోజు అందరూ మనుషులు బట్టి వెతుకుతున్నారు. వాక్యాన్ని బట్టి ఎవరు వెతుకుతున్నారు? ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి వెతికేవారు లేరు గదా! వెతికేవారు లేరు. పనులు వెతికేవారున్నారు. దేవుణ్ణి వెతికేవారు లేరు. ఆరోగ్యాన్ని వెతికేవారున్నారు. దేవుణ్ణి వెతికేవారు లేరు. మరి దేవుణ్ణి వెతికే వారిగా నువ్వు, నేను, మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఒకవేళ ఈ 3 మాటల ద్వారా మనతో మాట్లాడితే నిజమే. నేను వివేకం కలిగినటువంటి వ్యక్తి అయితే ప్రతిరోజు దేవుణ్ణి వెతుకుతా. నేను వివేకం కలిగినటువంటి వ్యక్తినైతే ఆయనకు నేను కనిపిస్తా. నేను నిజంగా వివేకం కలిగినటువంటి వ్యక్తినైతే ఆయన నాకు కనిపిస్తాడు. ఈ 3 విషయాలు పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ 3 మనలో లేకపోతే వాటిని కలిగుండి జీవించుదాం. అలా దేవుడు అట్టి మనస్సును,
అట్టి హృదయాన్ని మన అందరికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.